ప్రధాని మోదీ నివాసం ముందు రాహుల్ ఎంపీలతో కలిసి నిరసన చేపట్టడం బీజేపీ నాయకురాలు సంజయ్ ఖండించారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ క్యాంప్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ బీజేపీ నేతలు దహనం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు నిరసనకారులను అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత పలువురు బీజేపీ నేతలు పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ పార్టీ విధానం నశించాలి నశించాలి రాహుల్ గాంధీ విధానం నశించాలి చెట్టు మీది కొంగ రాహుల్ గాంధీ దొంగ చెట్టు మీది కొంగ రాహుల్ గాంధీ దొంగ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై చెట్టు మీది కొంగ రాహుల్ గాంధీ దొంగ చెట్టు మీది కొంగ రాహుల్ గాంధీ దొంగ చెట్టు మీది కొంగ రాహుల్ గాంధీ దొంగ భారత్ माता की जय भारत माता की जय 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 माता भारत माता जय जय माता भारत माता రాష్ట్రం లోపల అక్కడ ఇచ్చారు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతారు. ఏం చేస్తారు? ఎందుకు ఇచ్చారు? ఎట్లా చేస్తారు? చేస్తాం. మేము కూడా ఏం చేయాలో చేస్తాం. చేయండి. బెదిరిస్తు కాదు. చెప్తాం. ఏం చేస్తాం? ఇష్టం ఉన్నట్టుగా చిల్లరగా నువ్వు చేస్తున్నావు. పోలీస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ నువ్వు నేషనల్ ఇంటర్నేషనల్ ఏం చేయాలి? ఇంటర్నేషనల్ పద్ధతి ఉండదు. Congress down down Congress down down Congress down down Congress down down ఇవాళ నిజంగా పోలీసుల వ్యవహారం చాలా దారుణం. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ దగ్గరుండి ప్రజాస్వామ్య వ్యతిరేకం. ఈ దేశంలో 60 ఏళ్ళు అధికారాన్ని అనుభవించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నటువంటి సందర్భంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంటులో తను అనుకున్నటువంటి అంశాన్ని మాట్లాడాల్సింది పోయి ఎంపీలను వేసుకొని ప్రధాని నరేంద్ర మోదీ గారి ఇంటిని ముట్టడించడం అనేది నిజంగా కూడా అత్యంత అమానుషంగా మేము భావిస్తూ ఉన్నాము. ఇవాళ విద్యార్థులను రెచ్చగొట్టేటటువంటి విధంగా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ ఇవాళ కేవలం రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి అసమర్థ నాయకుడు ఈ దేశంలో రాహుల్ గాంధీ. ఇవాళ నిజంగా కూడా సిగ్గనిపిస్తూ ఉన్నది. యావత్ ప్రజాస్వామ్యం ఇవాళ తలదించుకునేటటువంటి పని రాహుల్ గాంధీ చేసిండు. ఇవాళ మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉన్నది? ప్రశ్నించమని, మాట్లాడమని చెప్తా ఉన్నది. అది కాకుండా ఇవాళ విద్యార్థుల యొక్క విద్వేషాలను రెచ్చగొడుతూ ఇవాళ ఈ దేశంలో అల్లకల్లోలాలను సృష్టిస్తున్నటువంటి ఈ రాహుల్ గాంధీ కార్యకలాపాలను ఇవాళ ఎండగడుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు నిరసన కార్యక్రమాల్ని చేపడతా ఉన్నాము. ఇవాళ వచ్చేటువంటి రోజులలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలలో భూస్థాపితమైంది.
ఇవాళ వచ్చేటువంటి రోజులలో మీరు ఈ దేశంలో తిరగలేనటువంటి పరిస్థితిని తెచ్చుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఈ విధానాలను మానుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఈరోజు గోదావరిఖని పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఇవాళ రాహుల్ గాంధీ దిష్టి బొమ్మని ఖచ్చితంగా దగ్ధం చేస్తాము. ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ నాయకులను. ఇలాంటి విధానాలను మీరు మున్ముందు కొనసాగిస్తే భవిష్యత్తు లోపల మీకు ఈ దేశంలో పుట్టగతులు లేకుండా పోతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకం. అందుకే మేము ఈరోజు నల్ల బ్యాడ్జీలతోటి నిరసన తెలుపుతూ ఉన్నాము. ఈరోజు సమాజం మిమ్మల్ని క్షమించదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. భారత్ మాతాకి